హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఈరోజు మన కిరణ్ స్టైల్లో వింటర్ స్పెషల్ ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో అందరికీ జలుబు జ్వరాలు కామన్గా వచ్చేవి. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం, బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం ఉలవచారు ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇప్పుడు ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవలని 1 కప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి తర్వాత నీటిలో నానబెట్టాలి. సుమారుగా 6 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి. మీరు మార్నింగ్ చేసేటట్లుంటే నైట్ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి, 6 అవర్స్ తర్వాత ఉలవలు ఇలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు కుక్కర్లో ఉలవల్ని వేసుకుందాం. ఒక 8 నుంచి 10 విజిల్ల వరకు ఉడికించుకుందాం. చూడండి, మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసి ఉలవలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం ద్వారా పైన పొట్టంతా వచ్చేస్తుంది, కింద గ్రేవీ వెళ్ళిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. కాస్త కరివేపాకు, ఇందులో పులుపు కోసం నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, కాస్త పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కాస్త వేగిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న ఉలవ రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఫైనల్గా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. నోటికి ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే ఉలవచారు ఈజ్ రెడీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ సీజన్లో చాలా మంచిది తింటే ఆరోగ్యానికి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే కంపల్సరీ చేయండి. అంటే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.